హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి బలమైన పనులు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక హెల్దీ, టేస్టీ, ఫుల్ ప్రోటీన్ ఉన్నటువంటి బలవర్ధకమైన ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మొత్తం ఓవరాల్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, ఇడ్లీ స్మూత్గా, ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులోకి ఏదైతే ఈ మిక్స్డ్ దాల్ ఇడ్లీ, పచ్చిశనగపప్పు అలాగే కందిపప్పుతో తీసుకున్నటువంటి ఈ ఇడ్లీనికేలోకి పచ్చడి కూడా రోట్లో చేసుకున్నాం, చాలా బాగుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక హాఫ్ కప్ పచ్చిశనగపప్పుని తీసుకున్నానండి. నేను అన్ని హాఫ్ కప్పే తీసుకుంటున్నాను. ఇది మాత్రం కందిపప్పు కూడా హాఫ్ కప్పే తీసుకోవాలి. ఇక్కడ పచ్చిశనగపప్పుని, కందిపప్పుని ఒక దాంట్లోకి నానబెట్టుకుందాం. మినప్పప్పును కూడా హాఫ్ కప్పే తీసుకోవాలండి, ఎందుకంటే ఇడ్లీ బేస్కి మినప్పప్పు మస్ట్గా యూజ్ చేసుకోవాలి. ఈ మినప్పప్పు తొక్కతో పాటుగా నేను వేసుకుంటాను కాబట్టి సేమ్ బౌల్లో తీసుకుంటున్నాను. కానీ మినప్పప్పు తొక్క చాలామంది ఇష్టపడరు. సో వాళ్ళు మాత్రం విడిగా ఈ మినప్పప్పుని నానబెట్టుకోండి వేరే బౌల్లోని. నేనైతే తొక్కను కూడా యూజ్ చేస్తాను కనుక ఈ విధంగా కలిపే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ను కూడా విడిగా నానబెట్టుకుంటారు చాలామంది, అలా అయితే విడిగా నానబెట్టుకోండి. నేనైతే మాత్రం అన్నిటిని కలిపే ఒక 2 hours నానబెట్టుకుంటున్నాను. లాస్ట్లో రాగి పౌడర్ వేస్తాను, అందువల్ల నేను హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను. రాగి పౌడర్ వేయలేని వాళ్ళు మాత్రం రైస్ని 1.5 cup తీసుకోవాలండి. సో ఈ రకంగా వాటర్ వేసుకుని ఒక 2 hours లేదంటే 2.5 hours బాగా నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఈ రకంగా ఉంటుందండి. అంటే నేను కప్ చిన్నది తీసుకున్నాను కాబట్టి ఇలా పై వరకు వచ్చేస్తుంది, వాటర్ మొత్తం అయిపోయి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో నానబెట్టుకుంటే మాత్రం బాగా నానుతుంది. సో ఒక 2.5 hours లేదంటే 3 hours తర్వాత ఇలా నానిన తర్వాత వీటిని బాగా ఒక 6 or 7 times వాష్ చేసుకోవాలి. అంటే ప్యూర్ వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకోవాలండి. ఎందువలన అలా చెప్తున్నానంటే ఇక్కడ నేను మినప్పప్పుని తొక్కుతో పాటు తీసుకున్నాను, అందుకని వాటర్ తెల్లగా రావడానికి ఒక 6, 7, 8 times అన్నా వాష్ చేస్తాను. అప్పుడే వాటర్ ఇలా ప్యూర్గా వస్తుంది. చూడండి, నేను తొక్కతోనే తీసుకున్నాను మినప్పప్పుని ఇలా తొక్కతో తీసుకోవడం వల్ల మనకి బాడీకి డైజెషన్కి అవసరమైనటువంటి ఫైబర్ బాగా వెళ్తుందండి. సో మీరు కూడా వీలుంటే అలా చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకోవచ్చు, కానీ మిక్సీ జార్లో వేసుకోవడం వలన ఏమవుతుందంటే అండి, కొంచెం ఇడ్లీ గట్టిగా రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ రకంగా వెడ్స్ గ్రైండర్లు ఉంటే వెడ్స్ గ్రైండర్లోను, లేకపోతే రోల్ ఉంటే రోట్లోని, అలా ఎందులో అవైలబుల్గా ఉంటే అందులో వేసుకుంటే ఇడ్లీ సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. పైగా మనం తీసుకున్నటువంటి పప్పులు బాగా స్లోగా గ్రైండింగ్ అవుతేనే మనకి డైజెషన్ బాగుంటుంది. అందుకనే మిక్సీ జార్ కాకుండా ఇలా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో తీసుకోండి. గ్రైండర్ అవైలబుల్గా లేదు, తక్కువ తీసుకుంటున్నాము, గ్రైండర్లో నలగదు అనుకుంటే మాత్రం ఇంకా మిక్సీ జార్లో మాత్రం వేసుకోండి. చూడండి, పిండి ఇలా ఎంత ఫ్లఫీగా సేమ్ మనం ఎలా అయితే మినప్పప్పుతో చేసుకున్న ఇడ్లీ పిండిని రుబ్బుకుంటామో అలాగే పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, రైస్ను కూడా అదే మాదిరిగా ఇడ్లీ పిండి స్ట్రక్చర్లోనే గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకునేటప్పుడు మనకి చేతికి పలుకు తగలకుండా అయితే చూసుకోండి. సో నేను చెప్పాను కదండి, లాస్ట్లో నేను రాగి పౌడర్ యూజ్ చేస్తానండి. ఇది రాగి పిండి. ఈ రాగి పిండిని డైలీ జావ చేసుకుంటాము, మాకు రాగి పిండి వద్దు అని అనుకునేటట్లయితే స్టార్టింగ్లోనే రైస్ 1.5 cup వేసుకోవాలండి. సో నేను హాఫ్ కప్ మాత్రమే రైస్ వేసాను కాబట్టి మిగిలిన 1 cup ఈ రాగి పిండి వేసుకున్నాను. ఇలాగా చేసుకోవచ్చు, అలాగా చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు రాగి పిండిని మార్నింగే జావలో తీసుకుంటున్నారు, లేదంటే ఈవినింగ్ డిన్నర్లో రాగి జావ తాగుతున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాగి పిండిని స్కిప్ చేసేసి ఈ ప్లేస్లో మీరు స్టార్టింగ్లో రైస్ని యాడ్ చేసుకోండి. సో ఈ రకంగా ఏదైనా మూత పెట్టడానికి వీలుగా ఉండే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని కాస్తంత జారుగా మిక్స్ చేసుకోవాలండి. అంటే వాటర్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు నూకని యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎంత జారుగా అయితే ఉండాలో అంత జారుగా మనకి ఈ మిక్స్డ్ దాల్ ఇడ్లీ పిండి కూడా ఉంటే బాగుంటుంది. మనకి ఇడ్లీ అనేది కరెక్ట్ స్ట్రక్చర్లో ఫ్లఫీగా వస్తుందండి. సో చూసారు కదా, నేను కాస్తంత వాటర్ యాడ్ చేసుకుని ఈ రకంగా జారుగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్నటువంటి పప్పులు పచ్చిశనగపప్పు కానీ, మినప్పప్పు కానీ, అలాగే కందిపప్పు కానీ మనకి చాలా బలవర్ధకమైన ప్రోటీన్ని ఇస్తాయండి. మన మజిల్ డెవలప్మెంట్కి చాలామందికి ఇప్పుడున్న ఈ సీజన్లో, వింటర్ సీజన్లో మజిల్ పెయిన్స్,
యూజువల్‌గా కామన్. చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటా ఉంటారు. సో, చూసారు కదా! దీన్ని ఒక 8 అవర్స్ గానీ, 10 అవర్స్ గానీ ఫర్మెంట్ చేసుకోవాలండి. అంటే మనం ఈవినింగ్ చూసారా? ఈవినింగ్ 6కి గనక వేసుకున్నట్లయితే 2 అవర్స్ నానిన తర్వాత 9కో, 10కో గనక నైటు ఈ రకంగా మనం గ్రైండర్‌లో వేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే మార్నింగ్‌కి ఈ రకంగా చూసారా? ఫ్లఫీగా వచ్చింది. ఇది ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయింది. ఓవర్ నైట్ కాకపోయినా అట్‌లీస్ట్ 8-10 అవర్స్ ఫర్మెంటేషన్ అవ్వటం వలన మనకి ఇడ్లీ అనేది స్మూత్‌గా వస్తుంది. అయితే ఈ ఇడ్లీ తీసుకునేటప్పుడు మనకి కొంచెం ఇడ్లీ స్టాండ్‌లో ఉన్న రేకులకి ఆయిల్, వెన్న లేదంటే నెయ్యి అప్లై చేసుకుంటే బావుంటుంది. మనకి ఈ ఇడ్లీ అనేది నార్మల్ ఇడ్లీ నూక లేకుండా చేసుకుంటున్నాం కనుక మనకి పేచీ పెట్టకుండా ఇడ్లీ రేకుల నుంచి కనుక రావాలంటే ఈ రకంగా ఆయిల్ అప్లై చేసుకుని చూడండి ఇడ్లీ కూడా ఒక స్పూనే వేస్తున్నాను. ఇలా స్పూన్ వేస్తే మనకి ఇంతింత ఇడ్లీ వస్తాయి. నేను వీడియో ఏదైతే థంబ్‌నెయిల్‌లో చూపించానో ఇడ్లీలు అంతంత ఇడ్లీలు రావాలంటే ఒక్క స్పూన్ చూడండి నేను తీసుకొని నేను వేస్తాను. స్పూన్‌తో ఇంతింత ఇడ్లీలు వేసుకొని సమంగా పరుచుకోవాలండి. ఇడ్లీ స్టాండ్‌లో అడుగునున్నటువంటి రేకుని విడిచిపెట్టేసి తర్వాత మనం వేసుకుంటే ఒకవేళ పొంగినా గానీ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. సో, ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు తాలింపు వేసుకుంటే పిండిలో ఇంకా బావుంటుంది ఇడ్లీ పిండి. ఇందులోకి నేనైతే కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరి పచ్చడి కూడా రోట్లో చేసుకుంటున్నాం. దానివలన టేస్ట్ చాలా బావుంటుంది. టమాటా కాంబినేషన్‌లో కొబ్బరి వేసుకొని బెల్లంతో ఈ రోట్లో అయితే చట్నీ రుబ్బడం జరుగుతుందండి. ఎందుకంటే సేమ్ అలాంటి ఆ మిక్స్డ్ దాల్ ఇడ్లీకి ఇలా రోట్లో చేసుకున్నటువంటి పచ్చడి చాలా బావుంటుంది. తినే కొలది తినాలనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇడ్లీ పిండి అంతా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుంది. ఆ ఇడ్లీని ఇలాగా రోల్లో కచ్చాబచ్చాగా నలిగినటువంటి పచ్చడితో తింటే చాలా బావుంటుందండి. ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చూడండి. 20 మినిట్స్ తర్వాత ఈ రకంగా చాలా మంచిగా పచ్చిశనగపప్పు, కందిపప్పుతో అలాగే మినపప్పుతో మిక్స్డ్ దాల్ ఇడ్లీ. దాల్ అంటే పప్పు కదండీ! మిక్స్డ్ దాల్ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి. అస్సల చేతికైతే అంటుకోవట్లేదు. ఇక్కడ చాక్ ఉన్నవాళ్ళైతే చాక్‌తో తీసుకోవచ్చు. లేదంటే షార్ప్ స్పూన్ ఉండాలండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను నేను స్పూను. ఇలా ఉన్న స్పూన్‌తో తీస్తే మనకసల ఇబ్బంది పెట్టకుండానే చక్కగా ఈ మిక్స్డ్ దాల్ ఇడ్లీ అనేది వచ్చేస్తుంది. ఇది కొంచెం ఓపికతో చేసుకోవాలి అంతే అండి. అంటే టైం అనేది ఎక్కువ పడుతుంది కానీ చాలా బలవర్ధకం. ఎవరైతే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ దాటినటువంటి పిల్లలకి దీన్ని గనక మనం పెట్టినట్లయితే వాళ్ళకి ఎంతో మంచి ఎనర్జీ లెవెల్స్ అందుతాయండి. పొలాల్లో పని చేసుకునేవాళ్ళు, బస్తాలో మోసేవాళ్ళు, మూటల పని చేసేవాళ్ళు, ఎక్కువగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా పనిచేసే వాళ్ళకి ఈ మిక్స్డ్ దాల్ ఇడ్లీ అనేది ఒక అద్భుతమైనటువంటి మెడిసినల్ ఫుడ్‌గా చెప్పొచ్చండి. అంత మంచి వాల్యూస్ ఉన్నాయి. ఇది నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వటం వలన చూడండి ఎంత మెత్తగా ఫ్లఫీగా ఒక కేక్ స్టైల్ స్ట్రక్చర్ వచ్చిందో చాలా ఫ్లఫీగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బావుంటుంది ఇది. ఇక్కడ అసలు డైజెషన్ కంప్లైంట్ అనేదే ఉండదండి. చాలా బాగా డైజెషన్ అవుతుంది. ఎవ్వరికి ఈ వయసు వాళ్ళు, ఆ వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అన్న డిఫరెన్స్ లేదండి. బండ పనులు చేసుకునే వాళ్ళకి, తేలిగ్గా ఉండే వాళ్ళకి, కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకి సైతం కూడా ఈజీగా డైజెషన్ అయిపోయేలా మనం ప్రొసీజర్ చేసుకున్నాం. అంటే 2 అవర్స్, 3 అవర్స్ ఇవి నానిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ గ్రైండర్‌లో వేసాం. తర్వాత ఒక 10 అవర్స్ ఫర్మెంటేషన్ అవ్వింది. సో, ప్రొసీజర్ మొత్తంలో ఇది బాగా నాని ఫర్మెంటేషన్ అవ్వడం వలన ఇక్కడ కూడా సిమ్‌లో పెట్టి 20 మినిట్స్ కుక్ చేసుకున్నాము. సో, ఇలా చేయడం వలన ఓవరాల్ ఎంటైర్ ప్రాసెస్‌లో మనకు అసలు డైజెషన్ కంప్లైంట్ అనేదే ఉండదు. చాలా బలవర్ధకం అండి. సో, డెఫినెట్‌గా అయితే ఈ మిక్స్డ్ దాల్ ఇడ్లీని ట్రై చేయండి. ఈ సీజన్‌లో వచ్చేటటువంటి కండరాల నొప్పులన్నీ కూడా తగ్గి మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి ఈ ఇడ్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.